కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని యాదవ బస్తీలో విషాదం నెలకొంది. బుచ్చమ్మ అనే మహిళ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. తమ కూతురికి ఇచ్చిన ఇంటిని కూల్చివేస్తామని హైడ్రా అధికారులు నోటి మాటతో చెప్పడంతో మనస్తాపం చెందిన బుచ్చమ్మ ఆత్మహత్యకు పాల్పడినట్లు కుటుంబ సభ్యులు తెలుపుతున్నారు. ఈ ఘటనతో కాలనీ వాసులు, బంధువులు, కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. పోలీస్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సరిగా పనులు చేసి అన్నీ చేసి ఆమె పిల్లలకు రూపాయి కష్టపడి మా మామ ఏ రోజు కూర్చొని తినలే, మా అత్తమ్మ ఏ రోజు కూర్చొని తినలే. ఏ రోజు వాళ్ళ రెక్కల కష్టంతో ముగ్గురు కష్టం, వాళ్ళిద్దరు కష్టం చేసి ముగ్గురు ఆడపిల్లల పెళ్ళిళ్ళు చేసి ఇప్పుడు వాళ్ళ పిల్లలకు ఇల్లులు ఇచ్చే వరకు ఇట్లా తీసేసుకొని నా పిల్లల పరిస్థితి ఏంటి, నా పిల్లలు అది చూసుకొని బతుకుతారు కదా అని అనుకుంటే గవర్నమెంట్ ఇట్లా రేవంత్ రెడ్డి చేసే వరకు ఆమె సూసైడ్ చేసుకుంది. ఆమె అసలు సూసైడ్ చేసుకునే మనిషి కాదు, ఆమె చాలా ధైర్యవంతురాలు. కానీ ఎందుకు చేసుకుందో కూడా మాకు అర్థం అవ్వట్లేదు. ఆమె నా పిల్లలు ఎట్లా, నా కొడుకు లేకున్నా కానీ నా పిల్లలు మంచిగా ఉంటారు కదా అని అన్నట్టు అనుకుంది. కానీ ఇట్లా వేసుకునే వరకు ఆమె తట్టుకోలేదు. ఇల్లు తీసుకునే వరకు నా పిల్లల పరిస్థితి ఏంది, నా పిల్లలకు కూడా ఆడపిల్లలే ఉర్రు అన్నట్టు ఆమె మనసు మీదకి తెచ్చుకొని చేసేసుకుంది. ఈ గవర్నమెంట్కి ఎంత న్యాయం అవుతుందో ఏమో కానీ అర్థం అవ్వట్లేదు. అమ్మ మా నాన్న ఇక్కడ కుక్కట్పల్లిలో ఉంటారు. వాళ్ళు చిన్నప్పటి నుంచి పాల వ్యాపారం చేసి కష్టపడి ముగ్గురు బిడ్డలు, మేము ముగ్గురం ఆడపిల్లలం. పాలదంద చేసి పొద్దున్న దాకా తెల్లని దాకా కష్టపడి పాలదంద చేసి మా ముగ్గురు పెళ్ళిళ్ళు చేసిండ్రు. మాకు ఫ్లాట్లు ఇప్పించిండ్రు, ఆ ఫ్లాట్లలో ఇల్లు కట్టించిండ్రు. ఆ కిరాయితోనైనా నా బిడ్డలు బతుకుతారని మా గురించి ఆలోచించి. కానీ ఇప్పుడు హైడ్రా వచ్చి అన్ని చుట్టుపక్కల ఇల్లు అన్నీ కూలగొడుతుండ్రు. ఆ కూలగొట్టేసరికి ఇవి పోతాయి, ఆ ఇల్లులు పోతాయి అని అక్కడ ఉన్న వాళ్ళందరూ అలా ఇలా చెప్పడం వల్ల మా అమ్మ టెన్షన్ తీసుకొని దానివల్ల ఇలా సూసైడ్ చేసుకుంది.